సౌత్ వెస్ట్ ఎంట్రన్స్. ఓకే. 2 పాయింట్స్‌లోనే అది అంటే ఏమీ అవ్వదని చెప్తామండి. వాస్తు అంటే పాసిబుల్ కాదని. అచ్చా, వాస్తు కూడా సరి చేయలేనికి 2 ఉంటాయి. 2 ఆ 2 క్లాజెస్ తప్పించి ఇంక ప్రతి దానికి దేర్ ఇస్ అ సొల్యూషన్. ఓకే. ఓకే. నార్త్ ఈస్ట్ టాయిలెట్. నార్త్ ఈస్ట్ ఏంటిది అన్నిటికంటే హైయెస్ట్ ఎనర్జీ జోన్. అవును. రైట్? నార్త్ ఈస్ట్‌లో టాయిలెట్ ఉంటే టాయిలెట్ అంటే కమోడ్ ఇక్కడ. Correct. కమోడ్ ఉంటే ఏం చేస్తుంది? ఎనర్జీస్ అంతా డ్రైన్ చేస్తుంది. చేసేస్తుంది. మీ ఎనర్జీస్ జీరో అయిపోతాయి. ఇంకా అక్కడ ఇంట్లో ఏ డిసీజ్ ఎందుకు రాకుండా ఉంటుంది? రైట్. ఇంకోటి నార్త్ ఈస్ట్ వాస్తు పురుషుడిది హెడ్ అంటాం, బ్రెయిన్. ఓకే. సో బ్రెయిన్లోనే మీకు ఎంత ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటే ఏమవుతుంది? చాలా న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. చాలా మందికి సీజర్స్, ఎపిలెప్సీస్, లేకపోతే ట్యూమర్స్, క్యాన్సర్స్ ఇలాంటి వాటికి రీజన్. నా ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి చాలా కేసెస్ చూసాను. దాంట్లో నార్త్ ఈస్ట్ టాయిలెట్ ఉన్న వాళ్ళకి 95% ఆఫ్ ద కేసెస్ వాళ్ళకి ట్యూమర్స్ వచ్చాయి. టాయిలెట్ అంత ఎఫెక్ట్ ఇస్తుంది. అలా కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారా? చాలా. ఇంకోటి మీరు ఈ క్వశ్చన్ అడిగితే నాకు ఇది వచ్చింది. ప్రతిదీ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ అంటే కార్నర్సే ఉండవండి, అది యాంగిల్స్. ఓకే. దాంతో మెజర్ చేయాలి. సపోజ్ అంటే రీసెంట్గా ఒక ఫ్రెండ్ మాది అంటే తనేమో ఫ్లాట్ కొనుక్కుంటుంటే షీ వాంటెడ్ మీ టు కమ్ అండ్ సీ. సో ఆ కేసులో చూస్తే యాంగిల్ నార్త్ ఈస్ట్ ఏంటి 45 డిగ్రీ అంటే 11 degrees మైనస్ 11 degrees ప్లస్ చూస్తే దట్ బికమ్స్ యువర్ నార్త్ ఈస్ట్ యాంగిల్. అక్కడ ఇంటి మధ్యలో వచ్చింది, అంటే ఒక కార్నర్ రాలేదు, అంటే ఇట్స్ ఇన్ బిట్వీన్ నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ కదా, నార్త్ ఈస్ట్ మధ్యలో వచ్చింది. సో నేను నార్త్ ఈస్ట్లో టాయిలెట్ ఏంటండి అని అంటే మెయిన్ బిల్డర్ ఎవరు చూపిస్తున్నా నార్త్ ఈస్ట్ కాదండి, నార్త్ ఈస్ట్ అటువైపు ఉంది కదా, ఇక్కడ టాయిలెట్ మధ్యలో ఉందని. సో దే డోంట్ నో. రెక్టాంగులర్ ప్లాట్ అయితే మనకి కార్నర్లో రాదు, మధ్యలో వస్తుంది. మధ్యలో అంటే ఎక్కడ డిగ్రీస్ అది. ఇప్పుడు సౌత్ ఈస్ట్ అంటే మీరు సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉన్న అంటే ఆ యాంగిల్లో ఉన్నది సౌత్ ఈస్ట్ కార్నర్ అనుకుంటా, అది కాదు. ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ అంటే 123 నుంచి 147 డిగ్రీ ఉన్న ఆ గ్యాప్ని సౌత్ ఈస్ట్ అంటాం. ఎలా మెజర్ చేస్తారు? ఇంటి అంటే బ్రహ్మస్థలంలో అంటే అజ్జాయింపుగా బ్రహ్మస్థలంలో నిలబడి కంపస్ తో 0 degree నార్త్ ఫస్ట్ అలైన్ చేసుకుని మెల్లిగా మూవ్ చేస్తే 123 to 147 డిగ్రీ ఉన్న ఏరియాని సౌత్ ఈస్ట్ అంటాం. అది మధ్యలోనైనా రావచ్చు, సైడ్ నైనా రావచ్చు, అది డిపెండ్స్. మేడం ఇంకొకటి, ఇప్పుడు బిల్ గేట్స్ కానీ వారెన్ బఫెట్ కానీ వీళ్ళు ఎవ్వరు వాస్తు పాటించరు కదా మేడం. మనకంటే వాళ్ళే రిచ్గా ఉన్నారు, వెల్దీగా ఉన్నారు. వాళ్ళ హరోస్కోప్ లో బుధుడు అంటే మర్కరీ చాలా స్ట్రాంగ్ ఉందండి. అందుకోసం అనుకోకుండా దే గెట్ ఇన్ టు అ హౌస్ విచ్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ అంటే ఫైనాన్స్ ప్రాస్పెక్ట్స్. సో అది కూడానండి మనకి ఎన్నో మాటలు. అంటే ఈవెన్ బై ది వే ఐ డోంట్ నో హౌ మచ్ యు నో, వైట్ హౌస్ ఇస్ కంప్లీట్ వాస్తు కంప్లైంట్. వాళ్ళది ఇండియన్స్ చేశారా అదేమన్నా? I don't know. I don't have the history about it. కానీ వైట్ హౌస్ ఇస్ అ వాస్తు కంప్లైంట్ నేను చాలా బుక్స్ లో చదివాను. సో అదే నేను చెప్తున్నా, అంటే చాలా మందికి అంటే కొంతమంది వాస్తు సరిగ్గా చేయించుకుంటారు ఇంటికి ఎంటర్ అయ్యే ముందు, కొంతమంది ఇంట్లో తెలియదు కానీ చాలా ఫైనాన్స్ చాలా బాగుందండి, మాకు అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్నాం అంటారు. తీరా వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంట్లో వాస్తు పర్ఫెక్ట్, వాళ్ళు చేయించుకోకపోయినా ఆ గ్రహ పరిస్థితి ఎలా వాళ్ళకి మార్చిందంటే వాళ్ళకి అన్ని అనుకూలంగా అయింది. సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. మ్యామ్ ఇప్పుడు చాలా మంది బాగా డబ్బులు సంపాదిస్తుంటారు, ఎంత సంపాదించిందో అంత ఖర్చు అయిపోతుంటది. ఇంకొందరికి అయితే అప్పు కూడా అవుతుంటది, బ్రహ్మాండంగా సంపాదించిన అప్పుల పాలు అవుతుంటారు. ఇదేం సిచ్యువేషన్ మ్యామ్? నేను చెప్పాను కదా, అది వెస్ట్ ఇస్ సేవింగ్ జోన్. వెస్ట్ లో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే మనకి సేవింగ్స్ హ్యాంపర్ అవుతుంది. అంటే ఇంబ్యాలెన్స్ కెన్ బి కలర్ వైజ్, రాంగ్ మెటల్ యూస్ చేయడం వల్ల, రాంగ్ కలర్స్ యూస్ చేయడం వల్ల. వెస్ట్ లో అంటాం ప్లాంట్స్ పెట్టకూడదని. దట్ ఈస్ వై, బికాస్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్. వెస్ట్ లో గ్రీన్ ఉండకూడదు, రెడ్ ఉండకూడదు వెస్ట్ లో. ఓకే. సో అంటే దాంట్లో కాపర్ ఎలిమెంట్ ఉండకూడదు, దాంట్లో స్టీల్ ఎలిమెంట్ ఉండకూడదు. సో ఇవన్నీ ఏదైనా ఉంటే ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది, ఎలిమెంట్స్ రూపంగా, కలర్స్ రూపంగా. టాయిలెట్ వచ్చినా
ఇలాంటివి ఎన్నో ఉంటాయండి. అవన్నీ Okay. చూసుకుని అన్ని పర్ఫెక్ట్ గా ఉందో లేదో చూస్తాం. Hmm. అది బ్యాలెన్స్ కాకపోతే చిన్న చిన్న రెమెడీస్ తో అది చేయొచ్చు. Right. ఇంకొకటి మేము ఆఫీసులలో Hmm. చాలా ఆఫీసులలో స్టాఫ్ ఉండరు. Hmm. 2-3 నెలలు కాగానే వెళ్ళిపోతా ఉంటారు. చాలా కంపెనీలు మూతపడతాయి కూడా. ఇప్పుడు రెస్టారెంట్స్ కొన్ని చూసాను నేను పాపం. Hmm. మంచిగా స్టార్టింగ్ లో అద్భుతంగా పెడతారు, Hmm. మూసేస్తారు. ఏమైంది అంటే స్టాఫ్ దొరకట్లేదండి అంటారు. వాడు Right. ఇచ్చిన 1-2 months లో వెళ్ళిపోతున్నాడు అంటారు. Right. దీనికి ఏమన్నా వాస్తు రిలేటెడ్ పరిష్కారం చాలా ఉంటుందా అండి? ఉన్నది. ఓ సూపర్. దానికి ఉందండి. ఓకే. ఒక జోన్ ఉందండి, ఈస్ట్ సౌత్ ఈస్ట్ అని. ఈస్ట్ సౌత్ ఈస్టా? ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటే ఈస్ట్ కి సౌత్ ఈస్ట్ కి మధ్యన జోన్ అది. ఓకే. ఈస్ట్ సౌత్ ఈస్ట్ చర్నింగ్ జోన్ అంటారు. అంటే Okay. ఇక్కడ మనుషులు బెడ్ ఉన్నా లేకపోతే ఇక్కడ మనుషులు అస్తమానం కూర్చున్నా అత్యధికంగా ఆలోచించడం మొదలెడతారు. ఓవర్ Okay. అనలిటికల్ అయిపోతారు వాళ్ళు. ఓకే. సో అది ఇంబ్యాలెన్స్ గా ఉన్న ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఏ ఆఫీస్ లోన ఇంబ్యాలెన్స్ గా ఉన్నా అక్కడ ఎంప్లాయీస్ చాలా ఓవర్ గా ఆలోచించి ఇది సరిగ్గా లేదేమో అది సరిగ్గా లేదేమో అలాంటి డౌట్స్ తో ఉండి దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ జోన్ ఇస్ నార్త్ వెస్ట్. ఓకే. నార్త్ వెస్ట్ లో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే అది బ్యాంకింగ్ అండ్ సపోర్ట్ జోన్ అంటారండి. అది దాంట్లో మనకి సపోర్ట్ ఎంప్లాయీస్ ఆర్ ద సపోర్ట్ ఫర్ ద ఎనీ ఆర్గనైజేషన్ కదా. అంతే కదండి. అవును. దే ఆర్ ద మనకి పిల్లర్స్. దే ఆర్ ద పిల్లర్స్. Yes. సో మనకి నార్త్ వెస్ట్ లో ఏదైనా ఇంబ్యాలెన్స్ వస్తే ఎంప్లాయీస్ మనని వదిలేస్తారు. అంటే దే ఫీల్ దట్ ఓకే ఆ సపోర్ట్ ఫ్యాక్టర్ మనకి పోతుంది. ఇంబ్యాలెన్స్ ఎలా అవుతుంది? ఒక డోర్ చాలా మంది అంటే ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను దీనికి రిలేటెడ్. ఒకటి నార్త్ వెస్ట్ లో చెప్పాను కదా, అది టాయిలెట్ వస్తే అక్కడ సపోర్ట్ సిస్టమ్ పాడైపోతుంది. రెండోది డోర్ ఏదైనా ఓపెన్ చేస్తే నార్త్ వెస్ట్ లో ఒక డోర్ వచ్చింది అనుకోండి, మీకు మేబీ బయటకు వెళ్ళి అవుట్లెట్ డోర్ అయినా లేకపోతే మెయిన్ డోర్ అయినా నార్త్ వెస్ట్ లో వచ్చినా అది ఒక ఇంబ్యాలెన్సే. ఓకే. దాని దాని నుంచి కోర్ట్ కేసెస్ రావడం, దాని నుంచి సపోర్ట్ సిస్టమ్ పాడైపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. సో ఏ ప్రాబ్లం ఉందో మనం చూసుకోవాలి. మెయిన్గా ఎంప్లాయీస్ వదిలే రీజన్ నార్త్ వెస్ట్ ఇంబ్యాలెన్స్ ఉండడం, ఈస్ట్ సౌత్ ఈస్ట్లో ఓవర్ థింకింగ్ పెరగడం, ఇంకా సౌత్ ఈస్ట్ ఫైనాన్స్. చాలా మంది కంపెనీస్కి ఫైనాన్స్ పాడైపోతే ఎంప్లాయీస్ అలాగైనా వదిలేస్తారు. అంతే కదా. సో ఈ రీజన్స్ అన్నీ మనం కరెక్ట్ చేసుకుని వస్తే ఎంప్లాయీస్ ఇంకా అంటే మీరు వద్దు వెళ్ళిపోండి అన్నా దే విల్ ప్రిఫర్ స్టేయింగ్ ఇన్ దట్ ప్లేస్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.